హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చి నేను బాదం పాలు చూపిస్తున్నానండి. నేనేం చేశానంటే 3 ప్యాకెట్స్ బాదం పాలకి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ 3 ప్యాకెట్స్ వాటర్ తీసుకున్నాను. ఇవి మరగాలండి, అంటే బాయిల్ రావాలన్నమాట. మన పాలు మరుగుతున్నట్టు వస్తాయి కదా, అప్పుడు దాకా దాన్ని మరిగించాలి. ఈ లోపల ఇవి మరిగే లోపల నేను బాదం పప్పు కట్ చేసి పెట్టేసుకుంటానండి. నేను ఎక్కువ తీసుకుంటాను. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను ఏ స్వీట్స్ చేసినా ఏం చేసినా ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటానండి. చూసారు, పప్పు ఇలా బ్లేడ్ పెట్టి కరెక్ట్గా ఈక్వల్గా మధ్యలో కట్ చేస్తే ఇలాగ 2 పార్ట్స్గా వస్తుందండి. చూసారా, అంటే ముక్కగా ఇరగకోకుండా ఈక్వల్గా వచ్చింది బద్దగా. కానీ మీరు ఎవరు ట్రై చేయకండి, ఒకవేళ మీకు బ్లేడ్తో వస్తేనే ట్రై చేయండి. అండ్ ఇది కూడా నేను స్పీడ్ పెట్టాను అనమాట, అందుకే నేను ఫాస్ట్ కట్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి అండి, నాకు అంటే బాదం పాలు ఇవి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. మనకి మామూలుగా రెస్టారెంట్స్లో వాటిలో బాదం పాలు తాగినప్పుడు చాలా సన్నగా కట్ చేసి వేస్తారు కదా పప్పు, అలా నేర్చుకుందాం అని చెప్పి నేను నేర్చుకున్నాను. చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఫాస్ట్గా కట్ చేస్తాను బ్లేడ్తో. కానీ చాలామందికి రాదు కదండి. నేను కట్ చేశానని చెప్పి మీరు ఎవరు కట్ చేయొద్దు. మీకు ఎలా నచ్చితే అలా బాదం పప్పు కట్ చేసి వేసుకోండి. నేను చూసారు ఎంత పల్సగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, పాలు బాగా మరుగుతున్నాయి కదా, అంటే మధ్య మధ్యలో కలుపుకోవాలండి. పాలు కింద అడుగంటకూడదు, మాడిపోతే కనుక కంపల్సరీ వాసన వచ్చేస్తుంది. పాలు కంపల్సరీ వాసన వస్తాయి. ఇదిగోండి, పాలు ఇంకినాయి చూసారా, వెనకాల గిన్నెకి చూసారా ఎంత పాలు, చాలా వరకు ఇంకినాయండి. మీకు అలా కనిపిస్తున్నాయి కానీ చాలా వరకు ఇంకినాయి. ఇప్పుడు నేను 3 ప్యాకెట్లకి ఒక మిల్క్ మేడ్ డబ్బా మొత్తం వేసేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ స్వీట్ చూసుకొని పంచదార వేసుకుంటాను, కానీ ఖచ్చితంగా పంచదార అయితే పడుతుంది. మీకు ఎంత కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసి ఒక 5 మినిట్స్ కొంచెం అలా కలుపుతూ ఉంటే మిల్క్ మేడ్ కలిసిపోద్దండి. కలిసిపోయిన తర్వాత మీకు ఎంత స్వీట్ అయితే కావాలో అంత పంచదార వేసుకోవాలి. మళ్ళీ పాలు పైకి వచ్చిన, అంటే మనం పంచదార మిల్క్ మేడ్ వేసాం కదండి, ఇంకొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తాయి. కానీ పాలు ఫస్ట్ మనం ప్లెయిన్గా మరిగించినప్పుడే పాలు కొంచెం ఇంకాలండి. ఇంకిన తర్వాత మనం మిల్క్ మేడ్ పంచదార వేసుకోవాలి. మిల్క్ మేడ్ పంచదార వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కలుపుకొని తర్వాత మనం యాలక్కాయలు వేసుకోవాలి. ఒక 5 యాలక్కాయలు వేసుకుంటే చాలు. వేసుకొని ఇంకా అది మళ్ళీ కొంచెం మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ నేను 3 ప్యాకెట్లకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలిపి వేసుకున్నాను. కానీ వేసుకునేటప్పుడు కలుపుకోవాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. కస్టర్డ్ కాబట్టి గడ్డలు కట్టేస్తుంది. అలా కాకుండా కలుపుతూ వేసుకోవాలి. నేను వచ్చి ఇది 3 ప్యాకెట్స్ కదండి, 3 ప్యాకెట్స్ పాలకి 3 ప్యాకెట్స్ వేసాను, వాటర్ వేసాను. ఇది మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేసాను అనమాట, ఎందుకంటే కొంచెం వాటర్ పల్స్గా, అంటే పాలు కొంచెం పల్స్గా ఉంటాయి కదా అని చెప్పి ఇది వేసాను. ఇది వచ్చి నేను ఇన్ని పాలకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ ఇది లేకపోతే కనుక మీరు 3 ప్యాకెట్స్కి ఒక 2.5 ప్యాకెట్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది లేకపోయినా బాగుంటుంది, బట్ ఇది ఉంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే దీని టేస్ట్ కూడా కలిసి బాదం పాలు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇది చూసారు, అది ఆల్రెడీ కలర్ అనేది వచ్చింది. మీకు దీంట్లో కనిపించట్లేదు, ఆల్రెడీ ఇది లైట్ ఎల్లో కలర్ వచ్చేసింది. కస్టర్డ్ వేసిన తర్వాత మిల్క్ మేడ్ వేసినప్పుడే కొంచెం కలర్ అనేది వస్తుంది. కస్టర్డ్ వేసిన తర్వాత ఇంకొంచెం లైట్ ఎల్లో కలర్ వస్తుంది అన్నమాట. కానీ మీకు ఇది కెమెరాకి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఇది నేను వేసేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇంకా కొంచెం ఇది ఇంకాలన్నమాట, కొంచెం ఇంతవరకు ఇంకిన తర్వాత అప్పుడు దీన్ని చల్లారుతాము. నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను. చూసారా, పాలు ఇంతవరకు ఇంకా ఇంకినాయండి. ఇంకా స్టవ్ మీద మరగడం వల్ల ఇంకొంచెం పైకి కనిపిస్తున్నాయి, కానీ ఇంకా చాలా ఇంకినంతవరకు కాసాను. మీరు అంటే 3 ప్యాకెట్లకి 3 ప్యాకెట్లు వాటర్ వేస్తే చాలా ఇంకా నీళ్ళలాగా ఉంటుంది కదా అనుకోద్ది. ఎందుకంటే కస్టర్డ్ మనకి మెయిన్ వచ్చి చిక్కదనం ఇస్తుందండి, కాకపోతే ఫ్లేవర్ కూడా టేస్ట్ కూడా ఇంకా పెంచుద్ది. అందుకని సేమ్ అండి, మీరు రెస్టారెంట్ కానీ షాపుల్లో కానీ తాగే బాదం పాలు లాగానే ఉంటాయి. ఖచ్చితంగా నేనైతే బెట్ చేస్తాను. మీకు కొంచెం కూడా మార్పు అనిపించదండి. మనం మామూలుగా అయితే బాదం పప్పు పేస్ట్లు ఇవన్నీ వేస్తేనే బాదం పాలు అనుకుంటారు, అలా కాదండి. మీకు ఒరిజినల్గా క్వాలిటీ షాపుల్లో మీకు దొరికే బాదం పాలు లాగానే ఉంటాయి. ట్రై చేయండి ఖచ్చితంగా. తర్వాత అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు కావాలి అనుకుంటేనే ఫుడ్ కలర్ వేసుకోండి. నాకేంటంటే లైట్గా లెమన్ ఎల్లో కలర్ వేసుకున్నాను, ఎందుకంటే బయట బాదం పాలు లుక్ రావాలని చెప్పి కలర్ వేసుకున్నాను. లేదంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోక్కర్లేదు. మన మిల్క్ మేడ్ కస్టర్డ్ వల్ల లైట్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది.
నేను మామూలు కలుపుకున్నాను. మీకు నచ్చితే కలుపుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. మనం పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫుడ్ కలర్ కలిపేసి ఇంకా పాలు వడగొట్టుకోవాలండి. ఎందుకంటే మనం కాసినప్పుడు మీగడ కట్టేస్తుంది. దట్టు మనం యాలక్కాయలు దంచేసాం కదండి, అందుకోసం మనం పాలు వడగొట్టుకోవాలి. ఇంకొక గిన్నెలోకి వడగొట్టేసుకొని బాదం పప్పు పైన ఇలా జల్లేసుకొని, బాదం పప్పు కూడా మీ రిక్వైర్మెంట్ అండి. మీకు కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా ఆయన కానీ, నేను కానీ, ఆన్య అందరికీ, అభి కానీ బాదం పప్పు చిన్న వదిన వాళ్ళకి కానీ బాదం పప్పు ఎక్కువ ఉంటే ఇష్టము. అందుకే నేను బాదం పప్పు ఎక్కువ వేస్తాను. మామూలుగా హల్వా కానీ ఏది చేసినా కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాను, మంచిదని. అది కూలింగ్ మాత్రం నార్మల్ కూలింగ్ కాదండి, హెవీ కూలింగ్ ఉండాలి, చాలా ఎక్కువ కూలింగ్ ఉండాలి. ఇంకా ఫ్రిడ్జ్లో బాదం పప్పు వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎక్కువ కూలింగ్ అవ్వాలి బాగా. తర్వాత తాగితేనే మీకు బాదం పాలు టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. నార్మల్ కూలింగ్ కాదు, మనం తాగే వాటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడే మీకు బాదం పాలు టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేయండి, నిజంగా మీరే చెప్తారు. ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో మీరే చెప్తారు బాదం పాలు సూపర్ ఉన్నాయని. మీకు షాప్లో దొరికే బాదం పాలకి దీనికి కొంచెం కూడా తేడా ఉండదు. ఇంకా బాదం పాలు కాసిన తర్వాత నేను ఏం చేశానంటే ఆన్లైన్లో ఆన్య కోసం ఒక టాయ్ ఆర్డర్ చేశాను, హ్యాపీ డక్ అని. బట్ నాకు ఇవి డాగ్స్ వచ్చినాయి, హ్యాపీ డాగ్స్ వచ్చినాయి. డక్స్ వస్తాయేమో అనుకున్నాను కానీ డాగ్స్ వచ్చినాయి. ఇంకా అది తీసుకుందాం అని చెప్పి కిందకి వెళ్తుంది అనమాట. చాలా బాగుందండి. ఆన్య అయితే ఫుల్ హ్యాపీ అది చూసి. ఆన్యకి ఒక టాయ్ తెప్పించానండి ఫ్లిప్కార్ట్ నుంచి మాట. ఇది చాలా బాగుంది. అది జస్ట్ ఇప్పుడే వచ్చింది, కానీ మా ఆయన ఇది మొత్తం ఫిట్ చేశారన్నమాట. నేను వచ్చేలోపు ఫిట్ చేశారు, అందుకనే నేను ఓపెన్ చేసేటప్పుడు తీయలేదు. చూసారా, హ్యాపీ డక్. మీకు నేను చూపిస్తాను ఆ టాయ్ ఎలా ఉందో. ఒకవేళ నచ్చితే కనుక మీరు ఆర్డర్ చేసుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నాను ఇంత క్లియర్గా. ఇదిగోండి, ఇలా వస్తుంది. అంటే యాక్చువల్లీ మనకి ప్యాకింగ్లో మాత్రం ఇలాగ వస్తుంది, ఇలా విడివిడిగా వస్తాయి అన్నమాట. సేమ్ ఇలాగ వస్తుంది. దాన్ని మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. అండ్ త్రీ ఇచ్చాడు. భలే ఉందండి. ఆనే ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. ఇక్కడ లైట్ వస్తుంది అన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కనుక తెప్పించుకోండి. చూసారా, చాలా బాగుంది కదండి. ఆన్యకి అయితే చాలా నచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇంకా దీంతోనే ఆడుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని బయట పెట్టేసి నేను మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చి 449 అండి. షిప్పింగ్ ఛార్జ్తో కలిపి నాకు 600 పడింది. 600 700 పడిందండి. 600 అనుకుంటా షిప్పింగ్ ఛార్జ్తో కలిపి. యాక్చువల్గా దీని ఒక ప్రైస్ వచ్చి మాత్రం 449. ఫ్లిప్కార్ట్లో హ్యాపీ డక్ అని కొడితే వస్తుందండి. డక్స్ కానీ ఈ డాగ్ కానీ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగుందో. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ రోజు అంతా ఆనేదంతో ఆడుతూనే ఉంది ఆ డాగ్స్తో. అంటే వాటినంటే అవే వెళ్తున్నాయి కదా, ఇది మధ్యలో వెళ్తున్నప్పుడు పట్టేసుకొని మళ్ళీ కింద నుంచి పెట్టి చాలాసేపు ఆడిందండి. మీలో ఇంకెవరికైనా కావాలనిపిస్తే తెచ్చుకుంటారేమో, పిల్లలకి నచ్చుద్ది అని చెప్పి చూపించాను. బట్ ఇంకొకటి ఏంటంటే దీన్ని రిటర్న్ పంపించేసానండి. యాక్చువల్గా ఇది మేడ్ ఇన్ చైనా అన్నమాట. మా ఆయన ఇది మేడ్ ఇన్ చైనా, మన ఇంట్లో అస్సలు వద్దు చైనా వస్తువు. ఇప్పుడు మనం ఉన్నవి పర్వాలేదు, ఆల్రెడీ కొనేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెచ్చుకోవడం ఎందుకని చెప్పి దాన్ని రిటర్న్ పంపించేశారు మళ్ళీ. ఇంకా దానికి బదులు ఇంకొక టాయ్ ఆర్డర్ పెట్టాను అన్నమాట. మీకు ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోండి. అండ్ ఇక్కడ చూడండి టామ్ క్యాట్తో ఆన్య ఎలా మాట్లాడుతుందో. అన్ని ఇదిగో Bye.
మళ్ళీ క్లాప్స్ కొట్టు, గట్టి కొట్టు. మాట్లాడడం కోసం సరౌండింగ్ దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో వాటన్నిటి పేరు చెప్పి తీసుకొచ్చారు అంటుంది. అండ్ ఇంకోటి వచ్చి చిన్న టిప్ అండి, మన ఏదైనా తుప్పు పట్టినవి ఇనపవి కానీ ఏదైనా సరే ఇలా నల్లగా పట్టేసినట్టు ఉంటే కనుక దాన్ని వేడివేడి నీళ్ళలో పెట్టేసి దాని మీద మన బేకింగ్ సోడా వేసేస్తే తెల్లగా వచ్చేసిందండి. చూసారా, నేను ఆల్రెడీ వేసాను, మళ్ళీ మీకోసం చూపిద్దామని పైన మళ్ళీ బేకింగ్ సోడా వేసాను అనమాట. ఒకవేళ మీకు అవసరమైతే యూస్ చేసుకోండి. అండ్ ఇంకా అదే వచ్చి బిస్కెట్స్ చేశారండి, ఓవెన్లో కాకుండా నార్మల్ కుక్కర్లో. చాలా బాగున్నాయి, ఉస్మానియా బిస్కెట్స్ లాగా ఉన్నాయి టేస్ట్ అయితే. దీనికోసం ఒక 1 కప్ మైదా తీసుకున్నారు, 1/2 స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ తీసుకొని జల్లించుకున్నారన్నమాట. 2 కలవడానికి మైదా అండ్ బేకింగ్ పౌడర్ జల్లించేసుకున్న తర్వాత పంచదార వచ్చి 1 కప్కి కొంచెం తగ్గించి తీసుకున్నారండి. ఎందుకంటే అది పౌడర్ చేసిన తర్వాత మనకి 1 కప్ రావాలి, పౌడర్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ వస్తుంది కదండి, అందుకోసం 1 కప్ కొంచెం తగ్గించి తీసుకున్నారు. అండ్ 1/2 కప్ వచ్చేమో బొంబాయి రవ్వ తీసుకున్నారు. ఒక 2 స్పూన్స్ వచ్చేమో శనగపిండి తీసుకున్నారు. కొంచెం సాల్ట్ అండి టేస్ట్ కోసం, ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేస్తే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. మనం పంచదార కూడా ముందు పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు గీ పడుతుందండి, అంటే 1 కప్పు కాదు, మనం పంచదార తీసుకున్నాం చూసారా, 1 కప్లో ఇదిగోండి కొంచెం తక్కువ, 1 కప్పుకి కొంచెం తక్కువ నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యిలో మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం చూసారా, ఇప్పుడు ఈ పొడిని మళ్ళీ కొలుసుకొని, మీరు స్వీట్ ఎక్కువ తింటాను అని అంటే కనుక ఫుల్ కప్ వేసుకోవచ్చు. కొంచెం నార్మల్గా బయట దొరికే బిస్కెట్స్ స్వీట్ సరిపోద్ది అంటే కొంచెం తగ్గించి, అంటే 1/2 కప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ గీలో బాగా కలపాలండి, ఎలా అంటే తెల్ల ఫోమ్ లాగా వచ్చేలా కలుపుకోవాలి. చూసారా ఎలా గిల కొడుతున్నారో అలాగా ఫోమ్ వచ్చేలాగా చూడండి, ఇలా తెల్లగా వచ్చేంత వరకు గిల కట్టుకొని దీంట్లో ఒక 2 to 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత నెమ్మదిగా మనం ఏ పిండిలో అయితే ముందు కలిపి పెట్టుకున్నామో అవి వేసుకుంటూ నెమ్మదిగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చాలా బాగుందండి బిస్కెట్స్ అయితే, మేము తిన్నాం కదా, సూపర్ ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా నచ్చితే కనుక. ఇంకా దీంట్లో వాటర్ కానీ పాలు కానీ ఏమీ ఎక్కర్లేదండి, మనం గీ వేసాం కదా అదే సరిపోతుంది. కంప్లీట్గా మనం కలిపేసరికి ఇదిగోండి ఇలా ముద్దలాగా వస్తుంది. దీన్ని ఒక 20 minutes పక్కన పెట్టేస్తే మనం బేకింగ్ పౌడర్ వేసాం కదండి, ఇది కొంచెం నానుతుందన్నమాట. దానికి తోడు ఇది కూడా వేసాం, మనం బొంబాయి రవ్వ కూడా వేసాం కాబట్టి కొంచెం నాని పొంగుద్ది కొంచెం. ఎందుకంటే 20 minutes తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న, అంటే ఏ షేప్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. చెప్పిన దానికన్నా మీకు చూస్తే ఇలా రౌండ్ చేసి ఇదిగోండి అలా అత్తే చేశారు చూసారా, ఆ షేప్లో చేసుకోవాలి. మనం ఏ ప్లేట్ అయితే మనం కుక్కర్లో పెడతామో ఆ ప్లేట్కి గీ అప్లై చేసేసి డైరెక్ట్గా బిస్కెట్స్ చేసి ఆ ప్లేట్లో పెట్టేసుకుని కూడా బెటరే. అలా చేసి బాదం పప్పు పెట్టుకున్నారు చూసారా, అలాగా. ఇదిగోండి ఇలా చేసుకొని దీనికి గీ అప్లై చేసాం కదా, ఇప్పుడు కుక్కర్లో కింద సాల్ట్ వేసేసి ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టి కరెక్ట్గా ఒక 15 minutes అండి సిమ్లో పెట్టేస్తే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. 15 minutes కూడా పట్టదండి, 10 to 15 minutes అంతే, బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్గా అండి. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా బిస్కెట్స్ అయిపోయిన తర్వాత ఆడుకుందామని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. బొబ్బున్నారేమో అన్య, అక్క బొబ్బుందేమో.
ఏమైంది? లలితని చూసారా అన్నీ ఎలా పిలుస్తుందో ఆడుకోవడానికి రమ్మని చెప్పి. అండ్ ఇది బుద్ధుడిది వచ్చి మా మ్యారేజ్ డేకి ఇచ్చానండి మా ఆయనకి గిఫ్ట్. ఇప్పుడు ఎందుకో అది వెలిగించాలనిపించి ఆ ధూపం వెలిగించాను. చాలా బాగుంది కదండి. ఇంకా నైట్కి వచ్చి ఏం చేసామంటే ఈ మ్యాగీ ఇంట్లో చాలా ఎక్కువ ఉండిపోయింది అన్నమాట. మాల్ ప్లెయిన్ మ్యాగీ ఉంటుంది కదండి అది. ఇంకా మా ఆయన వచ్చి ఎగ్ నూడిల్స్ చేశారు ఇవాళ రాత్రికి డిన్నర్కి. కానీ ఈ రెసిపీ నేను తీయలేదండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు మీకు రెసిపీ చూపిస్తాను. ఈ డే ఇలా అయిపోయిందండి. అయితే నెక్స్ట్ డే నేనేం షూట్ చేయలేదు, చిన్నది షూట్ చేశాను. అది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఆన్యాన్ని ఆడిస్తున్నానండి. అయితే ఒక పాప ఏడుస్తుంటే తిను గబగబా వెళ్ళి లలిత దగ్గర ఒక బాల్ తీసుకొచ్చి గబగబా దిగి గార్డెన్ వైపు వెళ్తుందన్నమాట. దేనికి వెళ్తుందో అనుకున్నాను. ఒకసారి వినండి ఆన్య మాటల్లోనే ఎందుకు వెళ్ళిందో. ఏమైంది? ఏమైందా? ఏడుస్తున్నాడా బాబు? అయితే బాల్ ఇస్తున్నావు కదా బాల్. బాబు ఏడుస్తున్నాడు. విన్నారా? ఆ పాప ఏడుస్తుందని చెప్పి ఏడవకు బాబు ఏడవకు, బాల్ తీసుకో కావాలంటే ఏడవకు అని చెప్తుంది. అంటే చూడండి చిన్నపిల్ల, దానికి తెలిసింది ఆహా బాబు ఏడుస్తున్నాడు, ఏదైనా ఇస్తే ఆడుకుని ఏడుపు ఆపేస్తాడంటే ఆ బాబు ఏడవడం కూడా దానికి ఇష్టం లేదన్నమాట. మామూలుగా మనమైతే అడగను కూడా అడగం కదండి. కానీ దాని చిన్న బ్రెయిన్కి ఆ థాట్ వచ్చిందంటే గ్రేట్ కదండి.